సో ఈ ఆర్ట్ గ్యాలరీలో ప్రస్తుతం మనతోటి నేహా గారు ఉన్నారు. వారి యొక్క ఆర్ట్ కూడా మనం చూద్దాము, వారి మాటలు తెచ్చుకుందాం. హాయ్ అండి. హలో సార్. ఓకే. హలో సార్. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను ఓకే నాకు యాక్చువల్లీ ఏంటంటే చార్కోల్ పెన్సిల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. పోర్ట్రేట్స్ చేయడం చాలా చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. నేను సెల్ఫ్ లర్న్ అనమాట. సో చిన్నప్పటి నుండి కొంచెంగా నేను ఏంటంటే ఫొటోస్లో చూసినప్పుడు కానీ న్యూస్ పేపర్లో చూసినప్పుడు కానీ ఆ పోర్ట్రేట్స్ అనేవి డ్రా చేస్తూ ఉండేదాన్ని చిన్నప్పటి నుండి. 7 years నుండి అనుకోండి. సో మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే నేను పోర్ట్రేట్స్ అనేవి చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేదాన్ని. అండ్ చార్కోల్ పెన్సిల్కి వచ్చేసరికి ఏంటంటే కలర్స్తో మనం అనేది చూపించవచ్చు. బట్ చార్కోల్ పెన్సిల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే షేడ్ అయినా రీజియన్ అయినా ఏదైనా మనం ఆ ఒక్క కలర్ 3 కలర్సే ఉంటాయి మనకి. చార్కోల్ పెన్సిల్ తీసుకుంటే బ్లాక్ ఉంటుంది, గ్రే ఉంటుంది, వైట్ ఉంటుంది. దీంతోనే మనం ప్రతి ఎమోషన్ని క్యాప్చర్ చేయాలి, ప్రతి స్పేస్ని చూపించాలి, ప్రతి రీజియన్ని మనం అబ్జర్వ్ చేసేలా ఉండాలి. అండ్ మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే నేను కొత్తగా ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను పోర్ట్రేట్స్ చూసినప్పుడు. మీరు ఇది చూసారనుకోండి, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక పిల్లవాడు మనము బబుల్ ఊదుతాం కదా, సో బబుల్ అదనమాట. సో ఈ పైనది ఇదంతా నేనే సొంతంగా గీసాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే మనకి సొంత ఆలోచనలు డెల్యూషన్స్ అనేవి ఉంటాయి ఉంటాయి సార్. ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం కంఫర్ట్ జోన్ అనేది ఎక్కువ ఉంటుంది. సొసైటీలో ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువగా మనకి పరిమితులు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. ఎప్పుడు మనకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటారు. సో మా చుట్టూ ఒక వాల్ అనేది క్రియేట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే మాకు సొంతంగా ఒక డెల్యూషనల్ వర్డ్ మేము క్రియేట్ చేసుకుంటాం. ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది. కానీ ముఖ్యంగా మనకి ఎలా అయితే ఆడవాళ్ళ శత్రువులు అంటారో ఒక విధంగా నిజమేనండి. సో కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా కాదు ఉండాల్సింది, అలా కాదు, నడవద్దు, ఇలాంటివి అనేది నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అనేది ఏంటంటే మన కంఫర్ట్ జోన్ ఎంతసేపు పాడు చేయాలని చూస్తారు. ఎలా అయితే ఒక పిల్లవాడు తను ఒక బబుల్ని ఊదినప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు ఎంతసేపు వెంటనే పగలగొట్టాలని చూస్తారో ఆడవాళ్ళకు కూడా అలా చేస్తారు. సో నేను ఎప్పుడైతే ఒక పిల్లవాడు అలా ఊదడం చూసానో నాకు ఆటోమేటిక్గా అది గుర్తొచ్చు. అది నేనేంటంటే దాని మీద రిఫ్లెక్షన్ వచ్చేలాగా నేను డ్రా చేశాను. ఇది వేరా, ఇదంతా ఫోటోనా? ఇదంతా ఒక పిల్లవాడు తన బబుల్, ఇదంతా ఒక ఫోటో. ఇది మాత్రమే నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నాను దాని మీద. అవును, మొత్తం అంతా నేనే గీసాను, అదంతా నేనే గీసాను. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది విక్రమ్ మూవీ, ఇది కమల్ హాసన్, ఇది ఫహద్ ఫాసిల్, ఇది విజయ్ సేతుపతి. అది విక్రమ్ మూవీ అని లోకేష్ కనకరాజ్ గారు తీశారు. నాకు అది చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూడగానే చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. వాళ్ళకి తగిన దెబ్బలు కానీ, హెయిర్ కానీ, గడ్డం కానీ, ఆ షాడో, ఐస్ కానీ నాకు చూడగానే అది డ్రా చేసి మనకు చూపించుకోవాలనిపించింది. ఇదంతా ఒకే పేపర్. నేను ఒకే పేపర్లో 3 different ఫేసెస్, 3 different ఎక్స్ప్రెషన్స్ని నేను డ్రా చేస్తాను. ఎస్, ఇదంతా ఒకటే పేపర్. మీరు 7th, నేను 7th, నా ఏజ్ 7 ఉన్నప్పటి నుండి నేను చేస్తున్నాను. అలాగని అనుకున్నా కానీ మీరేమో బొమ్మలు గీస్తున్నారు, నేనేమో పేర్లు రాసుకుంటాను. మీరు సక్సెస్ చేసుకున్నారు, నేను ఇంకా సక్సెస్ఫుల్. ఇంకా చాలా జర్నీ ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఐ జస్ట్ స్టార్టెడ్ అండ్ ఈ ఆపర్చునిటీ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను పార్టిసిపెంట్గా ఉన్నాను, ఇదే సిమ్సమ్ ఆర్ట్స్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను అండ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కూడా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.